ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పాయింట్ రైజ్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు. రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ ఫియర్ ఉంది అని అన్నారు. ప్రాస బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటో మీకు అర్థం తెలుసుంటే ఈరోజు ఆ పదం వాడేవారు కాదు. మీ 5 సంవత్సరాల పాలనలో అసలు రూల్ ఆఫ్ లా లేకుండా పరిపాలించారు. మీరు ఈరోజు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అని చెప్పేసి ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి చదివారు. మీ రూల్ ఆఫ్ లా ఎంత అధ్వానంగా ఉండేది అని అంటే రాష్ట్రం అంతా భయభ్రాంతులు అయ్యాక అంతటి మెజారిటీ కూటమికి ఇచ్చిందన్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. విజయవాడలో జరిగిన ఒక కేసును పట్టుకొని దాన్ని అన్వయించుకుంటూ రూల్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేస్తున్నారని మీరు చెప్పింది హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు అనేక సంఘటనలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ ఇష్యూలో కానీ లేదు మీ హయాంలోనే మంత్రి విశ్వరూప్ కుమారుడు వాలంటీర్ని చంపిన ఇష్యూలో కానీ మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు కానీ అమర్నాథ్ గౌడ్ని హత్య చేసినటువంటి విధానంలో కానీ ఏం రూల్ ఆఫ్ లా ఉందండి? సర్ప్రైజింగ్ ఏంటంటే మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా నామినేషన్లు వేయకుండా బెదిరించి ఉపసంహరించి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాము అని చెప్పింది ఏ రూల్ ఆఫ్ లా మీకే తెలియాలి. రూల్ ఆఫ్ లా ఎంత అధ్వానంగా మీరు అమలు చేశారు అన్నది ఇంకో సంఘటన మీకు నేను చెప్తానండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తుంటే 3:47 విఐపి లాంజ్లోకి నేను వెళ్ళా. 4:10 మా అప్పటి మంత్రి గారి రోజా గారిని హత్యా ప్రయత్నం చేశానని నా మీద 307 కేసు హత్యా నేరం మోపబడింది. నేను అందులో నన్ను A1 అక్యూజ్డ్గా మీరు చేశారు. ఇదేమి రూల్ ఆఫ్ లా అండి? ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రూలు లా కనిపించిందా మీకు? కూటమి ప్రభుత్వం మీలాగా నియంతలాగా పరిపాలన చేయటం లేదు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎందుకు ఇలా జరిగింది అనేది విశ్లేషిస్తుంది, విచారణ చేస్తుంది. తద్వారా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే మీ నాయకులు మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు వారు ఏం చేయాలో మీరే చెప్పేస్తుంటారు. భవిష్యవాణి మీరే చెప్తుంటారు. మీ నాయకులు, మీతో పాటు మీ శిష్య బృందం ఉంది, అంబటి, పేర్ని, వీళ్ళంతా కూడా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేస్తుంటారు, కన్క్లూజన్లు ఇచ్చేస్తుంటారు. ప్రజలను ఈ రకంగా తప్పుతో పట్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గందరగోళం సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి.